కాపురం క్రేజీ కాపురం. పేపర్ ఐషు పొద్దున ఏంటి గోళ? ఏమైందమ్మా? ఇదిగో ఈ పేపర్ లో ఫోటో చూడు. మన అక్కడా? కాదురా, పక్కింటి సూర్యకాంతం. చూడు 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 చూడు. ఏమైందిరా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావ్? నీ ఫోటో. నా ఫోటోనా? నిన్న నేను కూరగాయలు కొంటుంటే తీసిన ఫోటో ఇది. ఎంత బాగుందో చూడు. పేపర్ లో పడ్డా కాబట్టి ఇవాళ రెచ్చిపోయేలా తినేస్తా. నీ ఇష్టరా, ఏదైనా చేసుకో. ఏంటి మీ గోలేంటి? ఒరే బబ్లు, ఈ అక్కని చూస్తుంటే ఫ్రంట్ నుంచి చూస్తుంటే జయలలిత, బ్యాక్ నుంచి చూస్తుంటే మమతా బెనర్జీలా ఉందిరా. అవునవును, అక్క పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఏంటి పేపర్ లో ఫోటో పడ్డందుకే? షాక్ అయ్యావా? చూసారా? థ్యాంక్ యూ. ఇక మీతో ఎప్పుడూ కూరగాయలు అక్కడే కొంటాను, నో ప్రాబ్లం. డిస్కౌంట్లు అవి ఏం అవసరం లేదండి, చీప్ గా. నేను సెలబ్రిటీని కదా. ఇది చాలా బిజీ అయిపోయింది. ఇంకెవరో ఫోన్ చేస్తున్నారు, నేను తర్వాత మాట్లాడినా. యా బాయ్. మీ అక్క ఫోటో పేపర్ లో పడిందిరా. ఆ మాత్రం దానికి మీ అక్కకి ఏదో నోబెల్ ప్రైజ్ వచ్చినట్టుగా ఆ రేంజ్ లో ఫీల్ అయిపోతుందిరా. నోబెల్ ప్రైజా అంటే ఏంటి బావా? ఎందుకు ఇస్తారు? నోబెల్ ప్రైజు దేనికి ఇస్తారనే గానీ డౌట్. బాగా తింటే ఇస్తారా? నన్ను కొడుకో, మా అక్క పేపర్ లో పడిందని కుళ్ళు గిల్లు అన్నాడు, పళ్ళు రాలిపోతాయి. పబ్లిసిటీ అంటే గ్లామర్ ఉండాలి. మా అక్క ప్రస్తుతం సెలబ్రిటీ. ఇప్పుడంటే నేను ఇలా ఏడిశాను గాని పెళ్లికి ముందు మనం కూడా మీ అక్క కంటే గ్లామర్ గా ఉండేవాళ్ళం రా. బావా కుళ్ళుకోవడం మాని ముందు నీ ఫోటో పేపర్ లో పడితే ఎలా ఉండేదో ఊహించుకో. ఒక్క నిమిషం. నాకు ఇలాంటి పబ్లిసిటీ వద్దు, మంచి పబ్లిసిటీ కావాలి. వేస్తా, ఐడియా వేస్తా. అయితే నీ ఫోటో పేపర్ లో ఎప్పుడూ పడలేదు అంతేనా? పోనీ మీ వంశంలో ఎవరిదైనా పడిందా? అంటే మీ అమ్మ, బాబు, బాబాయ్, పెదనాన్న, మేనకోడలు లేదా వేలు విడిచిన మేనమామ ఇలా పడలేదు. కాపాడండి ప్లీజ్. బాధపడకు నాయనా, నీ ఫోటో పేపర్లో పడేలా చేసే పూర్తి బాధ్యత నాదే. నేను నిన్ను ఉద్ధరిస్తాను. థ్యాంక్ యూ. 1/2 లీటర్ పాలివ్వండి, అక్కడున్నే తీసుకో. ఏం కావాలి సార్ మీకు? కింగ్ సైజా, ప్యాకెట్ సైజా? ఏంటండి అవి? అదే కింగ్ సైజ్ సిగరెటా, ప్యాకెట్ సైజ్ సిగరెటా, గుట్కానా ఇంకేమన్నా? అబ్బాబే అలాంటి అలవాట్లేదు లేవండి, జస్ట్ చూయింగ్ గమ్ చాలు. చూయింగ్ గమ్మా? అక్కడున్నాయి తీసుకో. ఓకే. ఇప్పుడు ఏదైనా చేయాలి. ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో, ఈ షాప్ లో ఏదైనా చేస్తే ఖచ్చితంగా అందరి అటెన్షన్ నా మీదే ఉంటుంది. ఎస్ అభి సంపే. ఆంటీ 5 రూపీస్ చాక్లెట్ ఇవ్వా? 5 రూపీస్ కాదమ్మా, 6 రూపీస్. ఏంటండి అన్యాయం? 5 రూపాయల చాక్లెట్ ని 6 రూపాయలకి అమ్ముతారా? అంటే ప్రజలు మీరు ఈ రకంగా మోసం చేస్తున్నారా? సార్, మేడం చూసారా అండి? చిన్న పిల్లలను కూడా చూడకుండా ఎలా మోసం చేస్తుంది ఈవిడ. అవును, రూపాయి దోచుకుంది.
ఏ చిన్నపిల్లలను కూడా వదలరా? అంతంత డైలాగులొద్దు పాప. 5 రూపీసే, నువ్వు తీసుకుని వెళ్ళు. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. తర్వాత కలుద్దాం. అయినా సరే ఈ తొక్క వచ్చి ఇంకా నాకు అవసరం లేదు. బాబు, ఈ కిరాణా షాప్ వాళ్ళు చాక్లెట్లు, బిస్కెట్లు, చూయింగంలు ఎక్కువ రేట్లకు అమ్మి దోచుకోకుండా కాపాడారు. నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకా నా ఫోటో పేపర్ లో ఖచ్చితంగా పడుతుంది. గ్యారంటీ రావే, గ్యారంటీ. అంతే. అన్నా ఆగన్నా, నీ పేరేంటనా? అభిషేక్. అయినా మీరెవరు? ఆగన్నా రే కాయిన్ తీరా. అన్నా చిట్టా పట్టా చెప్పనా? రే ఈయన చెప్తాడు. ఫట్. పట్టుబడ్డది. నేను గెలిచినా ఎట్లా? పట్టు పడితే నేను తీసుకుపోతా, చిట్టు పడితే ఆడ తీసుకుపోతాడు. ఎవరిని? మిమ్మల్ని. ఎక్కడ తీసుకెళ్తున్నారు రే? ఎవరా మీరు? ఎందుకు తెచ్చారు ఇక్కడికి? చెప్పండి రా. వేసాను. నేనే తీసుకురమ్మన్నాను. వేసేయమంటావా ఏంటి? వేసేస్తావా? నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నచ్చితే ఎత్తుకొచ్చాడువేనా? వేసాడువేనా? టెన్షన్ పడకండి. నేను అనేదాకా నిన్నెవ్వరూ ఏం చెయ్యరు. నీ వేళ్ళు చాలా సెక్సీగా ఉన్నాయి. వాళ్ళు ఇంకా సెక్సీగా ఉంటాయి. పడిగా చూపించరా? చూడు, నువ్వు కనిపించిన ప్రతి ఇష్యూలో ఈ వేలే పెడతావటగా. అదే లేదండి, ఏదో ఈ మధ్య లేటెస్ట్ గా. ఏమైంది ఈ మధ్య? ఆవిడ ఫోటో పేపర్ లో పడిందండి. అలాగే నా ఫోటో కూడా పేపర్ లో పడాలని. వద్దు, నాతో పెట్టుకుంటే గ్యారెంటీగా నీ ఫోటో పేపర్ లో పడుతుంది. కాకపోతే మెయిన్ పేపర్ లో కాదు, మధ్య పేజీలో. దశదిన కర్మ అని. మ్యాటర్ ఏమిటంటే, నేను ₹1 పొడిని ₹2 అమ్ముతాను. ₹5 చాక్లెట్ ని ₹6 అమ్ముతాను. ఎందుకో తెలుసా? అటు చూడు. ఆయన మా ఆయన. నమస్కారం అండి. వేసాను. ఏంటండి ఆయన మాడితే వేసానా అంటున్నాడు? వేసాడేమన్నా అవతపడమా? చెప్పండి నమస్కారం పెట్టానని. మళ్ళీ నమస్కారం అండి. చూడు, ఆ కత్తితో ఈ వేళ్లే కాదు, కాళ్ళు కూడా తెగుతాయి. అయితే వేసానా? చూడు, నువ్వు షాప్కి వచ్చినప్పుడల్లా నీకు చూయింగ్ గమనిస్తాను. నములుకుంటూ నోరు మూసుకొని వెళ్ళిపో. లేదంటే చూయింగ్ గమ్ నమలడానికి పళ్ళుండవు. మ్యాటర్ సీరియస్ అయితే కాళ్ళు చేతులు ఉండవు. ఒకసారి ఊహించుకో. అర్థమైందిగా? రేయ్, సార్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపిరండి. అట్టనే అమ్మా. బతికిపోయావు. ఈసారి వేసేస్తా. అదండి జరిగింది. బ్యాడ్ లక్. అధైర్యపడకు. ఇంకో ప్లాన్ ఆలోచిద్దాం. ఈసారి ప్లాను? నువ్వు ఓ చీకటి రాత్రి అనే అడల్ట్ సినిమా చూసావా? అలాంటి సినిమాలు చూడండి సార్, నాకు సిగ్గు ఎక్కువ. ఈరోజు చూస్తావు, సిగ్గు లేకుండా చూస్తావు. నేను చూపిస్తాను, పద. అయ్యా
అభి అదే ఇల్లు. ఆ ఇంట్లో వ్యాపారం జరుగుతోంది. ఏం వ్యాపారం? చింతగింజలు అమ్ముతున్నారయ్యా. చింతగింజలు అమ్మడం అంటున్నారమ్మా? ఓరి నీ తెలివి తెల్లారిపోను. ఈ ఇంట్లో ఆ బిజినెస్ జరుగుతోంది. అర్థం కాలా? ఏంటేంటేంటి మర్యాదస్తుండే కాలనీలో అలాంటి బిజినెస్? నో, నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే కుదరదయ్యా. వెళ్ళి పోరాడు. నాకు డౌట్, అసలు ఈ మ్యాటర్ మీకే తెలిసిందండి? మీరు ఎప్పుడైనా చింతగింజలు కొన్నారా? అలాంటి పర్సనల్ క్వశ్చన్స్ వేయకూడదు. చింత తెచ్చినా పులుపు చావు. వెళ్ళొస్తా. నమస్కారం అన్నయ్య గారు, లోపలికి రండి. ఏంటి అన్నయ్య గారు ఉంటుంది? ముసలాడేమో బిజినెస్ అన్నాడు, ఎక్కడో కొడుతుంది. మిమ్మల్ని వదిన గారిని చాలా సార్లు చూశాను నేను. ఇదిగోండి, మీరు ఇలా చుట్టరికం కలిపితే నేను ఊరుకోను. హలో బాబు గారు, చుట్టరికం కోసం సరదాగా చుట్ట తాగుతారా? వెళ్ళి పట్రా. ఆగో, నాకు అర్థమైపోయింది. ఏమిటి? నన్ను మాయ చేసి మబ్బి పెట్టి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. మీరింట్లో ఆ బిజినెస్ చేస్తున్నారు నాకు తెలిసిపోయింది. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. అన్నయ్య గారు, బావగారు, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయిది మా పక్కూరు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకుంటాం. మా విషయం పెద్దవాళ్ళకి తెలిసిందంటే మమ్మల్ని చంపించేస్తారు. నీకు లవ్ మ్యారేజా? ఎగ్జాక్ట్లీ. అవునన్నయ్య గారు, మీరు మమ్మల్ని చంపిస్తారా? వదిలేండి, నేనే పొరపాటున వచ్చాను. మీరు తలుపులేసుకోండి. సారీ. నువ్వు లోపలికి వెళ్ళు. బావగారు, రాకరాకొచ్చారు, ఫోన్ చేశారండి. నాకు ఆకలి కలిగి. పోనీ టిఫిన్ చేశారండి. మూడు లేదు. పోనీ జ్యూస్ తాగండి. వద్దు బాసు, వస్తా. ఎప్పుడు చెప్పలేను. ఓకే ఓకే ఓకే, నేను ఆలోచించి కొన్ని పంపిస్తాను. యా, డోంట్ వరీ. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? మా మహిళా మండలి వాళ్ళు కొన్ని స్టిల్స్ పంపించమంటున్నారు. అంటే వాళ్ళ ఆఫీస్ లో అక్కడెక్కడ ఎక్కడ పెట్టుకుంటారంట. ఎలాంటి స్టిల్స్ పంపిస్తే బాగుంటుంది? నువ్వు సెలబ్రిటీవి కదమ్మా. ఓ పని చేస్తే సంఘ సేవ చేస్తున్నట్టు, దాన ధర్మాలు చేస్తున్నట్టు, మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టు, ఇంకా అలాంటిది క్రియేటివిటీ కావాలమ్మా. ఇన్నాళ్ళకి నీ సినిమా నాలెడ్జ్ పనికొచ్చిందమ్మా. అందుకే సినిమాలు చూస్తూ ఉండాలి మరి. సో ఎవరైనా ఫోటోగ్రాఫర్ ని అరేంజ్ చేయండి. ఎవరో ఎందుకే ఉండు. ఒరే బబ్లు, బబ్లు, ఇదిగో కెమెరా తీసుకుని రారా. తీసుకురా త్వరగా, అసలే వేడిగా ఉంది. నేను రెడీ. స్టిల్ ఫోటోగ్రాఫర్ రెడీ, క్రియేటివ్ డైరెక్టర్ రెడీ, ఆఫ్ కోర్స్ సెలబ్రిటీ ఆల్వేస్ రెడీ. సో అమ్మా, ఒక పని చేద్దామా? స్వచ్ఛ భారత్ సూర్చుకుంటూ చూపుడుతో అమ్మా తీసుకో. ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్ చేశాం కదా. చేశాము. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ పూర్ పీపుల్ కి డొనేట్ చేయాలి. ఈ కొత్త బెచ్చగాన్ని ఎంకరేజ్ చేయండి మమ్మీ. రెడీనా? రెడీ. ఓకే, కమ్ ఆన్. ఒరే బబ్లు, ఎంత బాగా సెట్ అయిపోయావురా. రెడీ మమ్మీ, కొత్త బెచ్చగాన్ని ఎంకరేజ్ చేయండి మమ్మీ. అమ్మా బేబీ, ఆగు, ఇంకా ఫోటో తీయలేదు. రెడీనా? రెడీ. ఓకే అమ్మా, ఇలా రా. రెడీనా? ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, బాధతో చూడు. అమ్మా 500 వేస్తున్నట్టు యాంగిల్ చూడు. ధర్మకేబూలమ్మా, రెడీ 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 రెడీ. ఓకే, వచ్చేసాయా?
ఊరుగా వెళ్తే క్యారెక్టర్ ఉండదు. అమ్మా ఆరాళ్ళ ఉన్నావు తల్లి, ఒక 500 1000 రూపాయలు వేసుకో తల్లి. ఆగాగు ఆగాగు, రెడీ రెడీ 1 minute పెట్టు. 1 minute రెడీ. అమ్మా అమ్మా ఆరాళ్ళ ఉన్నావు తల్లి, 500 1000 రూపాయలు వేసుకోమ్మా. మా తల్లే రెడీ రెడీ 1 2 3 వేసుకోమ్మా. నీకే కాదే నాకు కూడా వడ్డీ వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటిదంతా? ఫోటో సెషన్. ఐషు ఫోటో మళ్ళీ పేపర్లో పట్టడానికి మేం చేసే ప్రయత్నాలన్నమాట. ఆహా, ఇంటికొచ్చిన మొగుడికి తిండి పెట్టడం, మంచి చెడ్డ చూడడం మానేసి ఏంటి ఎదో ఫోజులు? అభి చల్ చల్, ఇన్నాళ్ళు నువ్వు క్వాలిటీ మొగుడు అనుకున్నాను, కల్తీ మొగుడు అనుకోలేదు. కల్తీ మొగుడా? అవును, నీలో ఈర్ష్య ఎంటర్ అయిపోయింది, అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకుంటున్నా. కానీ నాలాంటి సెలబ్రిటీలతో పెట్టుకుంటే నష్టపోయేది నువ్వే. టేక్ కేర్ మిస్టర్ అభి. ఓకే అల్లుడు, నీ కాకలేస్తే నువ్వే అన్నం పెట్టుకుని తిను, మాకిక్కడ చాలా టైం పడుతుంది. అలాగే ఆ తర్వాత ప్లేట్లు కూడా కడిగే, మా అక్క సెలబ్రిటీ కదా, ప్లేట్లు గ్లాసులు కడగకూడదు. నువ్వు కడగాలి. సెలబ్రిటీ తమ్ముండయండి, నేనెందుకు కడగాలి? జర్నలిస్ట్ గారు, ఈయనండి మిస్టర్ అభి. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్, సేమ్ హియర్. బాగున్నాడు. ఇప్పుడు ఇతను ఫోటో పేపర్ లో రావాలి, అంతేగా? అంతే. చాలా చిన్న విషయం అండి, కాకపోతే ఇప్పుడు ఏదైనా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. సెన్సేషనా? అంటే ఎలా ఉంటుంది? ఏం చెయ్యాలో ఎలా చేయాలో నేను చెప్తాగా, యూ డోంట్ వర్రీ. అబ్బాయ్, సరదాగా ఎవరన్నా మర్డర్ చెయ్యి, ఫ్రంట్ పేజీలో వేస్తాను. ఆ తర్వాత నేను జైల్లో దోచుకోండి. నేను మర్డర్ చేయను. పోనీ ఇదిగో సరదాగా ఎవరన్నా మానభంగం చెయ్యి. నేను అలాంటి పిచ్చి పనులు చేయను. అబ్బాయి, నీ పేరేమన్నావు? జగన్నాథ్. చూడు జగ్గాయ్, ఇప్పుడు నాకు ఓపిక లేకపోయినా కాస్త ఓపిక చేసుకుని ఆ పనేదో నేను చేసి పెడతాను. నేరం ఆయన మీద ఎడదాం, ఇద్దరు ఫోటో మెయిన్ పేపర్ లో పడుతుంది, ఉభయతారకంగానే ఉంటుంది. ఏమంటో జగ్గాయ్? సీతాపతి గారు వస్తా ఉండండి. చెప్పండి. దెమ్మ తిరిగిందా ఏంటి? ఒక్క దెబ్బకే అదే మిమ్మల్ని పోలీసులు కొడితే ఏకంగా మీ పాడలేస్తుంది. యాదవ ఐడియాలని. ఓకే ఓకే ఓకే, నేను ఒక ఐడియాకి వచ్చాను. వద్దులే, ఇప్పుడు ఏదో గొప్ప పగిలింది. అబ్బాయి ఇట్లారా, ఇది ఓకే. జల్లరా, నేను దూకేస్తాను, నాకీ జీవితం వద్దు. దూకేస్తాను. ఎవడు రియాక్ట్ అవడేంటి? మిమ్మల్ని చెవులు తప్పాయా? ఏంటండి అతని బాధ? ఎందుకు దూకుతా అంటున్నాడు? చూస్తుంటే పిచ్చోళ్ళ ఉన్నాడు. దూకేస్తున్నా. ఏంటి ఇంగారు బాధ? అసలు ఎందుకు దూకుతున్నట్టు? అతని భార్య కేర్ చేయట్లేదట. జల్లరా, నన్ను తమలపాకులో ఒక్కలా, కాఫీలో చక్కెరలా, కూరలో మసాలాలా చూసుకునే నా భార్య ఐషు ఈ మధ్య నన్ను కేర్ చేయట్లేదు. అందుకే నేను దూకేస్తాను. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ, మొగుడిని కేర్ చేయకూడదే. అమ్మా అభి దూకుతాడు. దూకడు. నువ్వు సెలబ్రిటీ అయ్యాక అల్లుడికి ఆడంగి లక్షణాలు వచ్చాయి, అందుకే నీలా నాలా బెదిరిస్తున్నాడు. ఎంతసేపటి గాని దూకడంటే దూకడు, కాసేపు ఆగేవంటే కోళ్లు తిరుగుతాయి, మంచినీళ్ళ కోసం కిందకొస్తాడు. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పు. ఏం లేదు సార్, ఇక్కడ ఒక భర్త తన భార్య తనని కేర్ చేయట్లేదని ఇల్లు ఎక్కి దూకేస్తానంటున్నాడు సార్. ఈ న్యూస్ మనం కవర్ చేసి మన పేపర్ లో అతను ఫోటో వేద్దామా సార్? ఏం రిపోర్టర్ అయ్యా నువ్వు? ఆడది ఏడుస్తూ మేడం నుంచి దూకితే అది న్యూస్ అవుతుంది గాని మగాడు ఏడుస్తూ మేడం నుంచి దూకితే అది న్యూస్ అవుతుందా? అది నాన్ సెన్స్ అవుతుంది. ఏం రిపోర్టర్?
సార్ మీరు కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి సార్. అదే ఆలోచిస్తున్నా. నిన్ను ఉద్యోగంలో ఉంచాలా పీకేయాలా అని ఆలోచిస్తున్నా. సార్ సార్ మీరు అంత పని చేయకండి సార్. ఒరేయ్, నీకేమైనా పిచ్చా వెర్రా? లోకంలో ఏ భార్య అయినా మొగుడిని ప్రేమగా చూసి కేర్ చేసిందా? చూడదుగాక చూడదు. వాడికి నీకు వెర్రి బాగా ముదిరినట్టుంది. వాడితో పాటు నువ్వు కూడా దూకేయి, దరిద్రం వదిలిపోతుంది. చిచ్చి, దూకేస్తా. ఒక్క నిమిషం. హలో. అబ్బో ఫోన్ ఎవరి దగ్గర నుంచో? యమధర్మరాజు దగ్గర నుంచి అయి ఉంటుంది. బెడ్లు ఖాళీ లేవు, ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకో అని చెప్పుంటాడు. అయ్యా అజయ్ గారు, మీరు పైనుంచి దూకి చచ్చిపోయినా సరే మీ ఫోటో మాత్రం పేపర్లో వెయ్యరట. వెయ్యరా? అది అవును. ఇప్పుడు నా ఫోటో పేపర్లో వేయనప్పుడు నేను దూకడం దేనికి? అమ్మో, దూకూడదు. నేను దూకట్లా. క్యాన్సల్. ఇప్పుడు ఇప్పుడు నా ప్రోగ్రామ్ మొదలవుతుంది. ఇంటికి పద, చెప్తాం. బానే ఉన్నాడు, భలే వాళ్ళే. అది కాదు అశో, నేను చెప్పాను. అమ్మో అది కాదు. అమ్మో అమ్మా అది నేను. అమ్మో అది కదే వినవే. అమ్మో కొట్టకే. అమ్మో కొట్టకే. అది కాదు అశో, నేను చెప్పాను. అమ్మో అది కాదు. అమ్మో అమ్మా అది నేను. అమ్మో అది కదే వినవే. అమ్మో కొట్టకే. ఏమిటి చెప్పుడు? లోపల ఏం జరుగుతోంది? మా అల్లుడికి ట్రీట్మెంట్ జరుగుతుంది. తోలుచే ట్రీట్మెంట్ అన్నమాట. అందరూ ఇలాగే ఆడిపోసుకుంటారు గాని చూడండి అన్నయ్య గారు, మా అమ్మాయి అల్లుడితో ప్రేమగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటుందా? అవునవును, అన్యోన్యత ప్రేమ అంటే ఇదే కారుతోంది. ఏంటి ప్రేమ? ఇదిగో జర్నలిస్టు, పాపం అభి తన ఫోటో పేపర్ లో చూడాలని తెగ యాత్ర పడుతున్నాడయ్యా. కాస్త జాలి చూపించవయ్యా ప్లీజ్. సరే సార్, మీరు మరీ ఇంత ఇదిగా చెబుతున్నారు కాబట్టి రేపు అభి ఫోటో ఎలాగైనా పేపర్ లో వచ్చేలా నేను చూస్తాను. అంతేనంటావా? రేపు పొద్దున్న పేపర్ చూసుకోమని సార్. అభి ఫోటో వచ్చేలా నేను ఎలాగైనా ఏర్పాటు చేస్తాగా. ఓకే, థ్యాంక్స్. పేపర్ ఏమైందే? ఏంటి అల్లుడు? చూడు, అభి ఫోటో పేపర్లో పడింది. మా ఫోటో పేపర్లో పడిందా? అయితే మా అమ్మాయితో పాటు మా అల్లుడు కూడా సెలబ్రిటీ అయిపోయాడు అన్నమాట. మమ్మీ, మొత్తానికి మా ఫోటో పేపర్లో పడింది. అభి అభి త్వరగా రా. చూడు, బాగున్నాడు కదా? గోలంటే అభి కంగ్రాట్స్, నీ ఫోటో పేపర్లో పడింది. కంగ్రాట్స్ బావా. చూడు 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 చూడు.